ఓం నమ శివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చిలుకూరు బాలాజీ స్వామి. ఓం నమ శివాయ. గోపురం టీవీ చూసే వాళ్ళ ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు రామ్ శాస్త్రి. చిలక జోషం అంటండి ఆ కాలంలో ఉంది, ఇప్పుడు గుడుక ఉంది, ఇక ముందు గుడుక ఉంది. చిలక జోషం అంటండి నిజం ఉందండి, నమ్మండి, వినండి. 12 రాసుల మీద ఈ రాశి మీద గురుబలం ఎంత ఉంది, ఈ రాశి మీద శని బలం ఎంత ఉంది, ఈ 12 రాసుల మీద ఈ వారం రోజుల ఆగస్టు నెల 17 నుంచి 23 వరకు ఏ పని చేస్తే లాభం అవుతుంది, ఏ పని చేస్తే లుక్సాన్ అవుతుంది, 12 రాశుల మీద ఈ రాశి మీద గురుబలం ఎంత ఉంది, ఈ రాశి మీద శని బలం ఎంత ఉంది, మంచి ఎంత చెడు ఎంత, సుఖం దుఃఖం లాభం లుక్సాన్ చెప్తా వినండి. చిలకమ్మ మిథున రాశి వాళ్ళ జ్యోతిషం, మిథున రాశి వాళ్ళ భవిష్యవాణి, మిథున రాశి వాళ్ళ గణితవాణి. చిలక మిథున రాశి వాళ్ళకి సాక్షాంగా బాలాజీ దేవుడు సాక్షాంగా బాలాజీ దేవుని దగ్గర వెళ్ళి మనసులో ఒక కోరిక అనుకొని స్వామికి 11 సుట్లు తిరిగిన వాళ్ళకి తప్పనిసరిగా మనసు లోపల ఏదైతే కోరిక అనుకొని ఉన్నారో అది తప్పనిసరిగా ఒక కోరిక నెరవేరుతుంది. నెరవేరిన వెంటనే మళ్ళీ చిలుకూరు బాలయ్య స్వామికి వెళ్ళి 108 సార్లు తిరగాలండి. అది తప్పనిసరిగా అనుకున్న కోరిక ఏదన్నా అనుకోండి. అంటే అనవసరమైనది కోరుకోవద్దు. మనం ఏదైతే ప్రయత్నం మీద ఉన్నాం, చదువు నేర్చుకున్నాం, మనకు జాబ్ రావాలి, చదువు నేర్చుకున్నాం, అవుట్ ఆఫ్ వెళ్ళి మనకు ఒక జాబ్ రావాలి. అదే అనవసరమైనది నేను అది కావాలి ఇది కావాలి దేవుడు ఏది ఇస్తాడు అది అట్లా అనుకోవద్దండి. మనం మనసు లోపల ఏదైతే కోరిక అనుకొని ఉంటామో అది అయితే లేదో అది దేవుని దగ్గర వెళ్ళి ఒక 11 చుట్టూ తిరిగి నమస్కారం చేసి కాయ సరికాయ ఇచ్చి నమస్కారం చేసి మళ్ళీ నువ్వు 108 సార్లు తిరుగుతామని కానీ మనసులో అనుకొని వస్తే తప్పనిసరిగా 100కి 100 రూపాయలు జరుగుతుంది. ఈ రాశి వాళ్ళు ఏముందంటే మిథున రాశి వాళ్ళ దగ్గర కొంచెం తొందర ఎక్కువ అండి. పెద్దలు ఏదైనా మాట మాట్లాడితే ఆగునైనా కొంచెం ఉండంటే కూడా ఉండరు. ఉడుకుతనంతోన దబదబ వెళ్తూనే ఉంటారు. నేను సాగిస్తా, అది నేను సాగించుకొని వస్తా, నేను చేస్తా. ఎవరు ఏమన్నా అంటే కూడా మీరు వినరు. అది సాగించదంకా వదిలిపెట్టరు. ఒకవేళ కాకపోతే కూడా ఏమనుకుంటారు, మా మీద మా పెద్దలు ఎంతో భారం పెడితే కూడా నేను వాళ్ళ మాట కాదనకుండా వచ్చిన తర్వాత ఈ పని అయితలేదు కదా అని ఏం చేస్తారంటే రాత్రి పగుల కష్టపడి అది సాగించుకొని వచ్చి మళ్ళీ పెద్దల ముందర వచ్చి నిలబడతారు. చూడండి నేను సాగించిన, చూశారా నేను చేసిన, చూశారా అలా చేస్తారండి. చాలా బాగుంది. తెలివి జ్ఞానం చాలా బాగుంది, చాలా పట్టుదల. చదువు అంతే ఉంది, తెలివి అంతే ఉంది. తెలివి తక్కువ లేదు, చదువు తక్కువ లేదు. ఈ రాశి వాళ్ళకి మిథున రాశి వాళ్ళ దగ్గర జ్ఞానం తెలివి చాలా బాగుంటుంది. ఎవరితో ఎట్లా మాట్లాడాలి, ఎవరితో ఎట్లా ఉండాలి అనేది ఉన్న మాట ఉన్నట్టు చెప్తారు. ఒక 2 మాటలు పడతారు. మంచి మాట చెప్తారు, చెడు మాట వింటారు. ఎంత వంగి కష్టం చేస్తారో 2 మాటలే పడతారు. కానీ దీనికి ఏంటిదంటే కొంచెం నిదానం, తొందర మాత్రం వద్దు. ఈ రాశి వాళ్ళకి మళ్ళీ ఒకటి ఏముందంటే మాత్రం మిథున రాశి వాళ్ళకి ఎక్కువ ఆలోచిస్తున్నారండి. మీరు ఎట్లా కాదు, అది ఎట్లను, ఇది ఎట్లను, అవుతుందో కాదు, అసలు కాదో ఏమో, అందరు పైకి వచ్చిరి, అందరు పైకి లెక్కిరి, పైమెట్టు లెక్కిరి, అందరు సాగిచ్చిరి, నాకైతే లేదు. ఇదంతా అనుకోకండి. ఎందు గురించి అంటే అయితలేదు అంటే కాదు. దానికి శ్రద్ధ పడి దాని తగ్గట తిప్పలు పడితే దాని తగ్గట భగవంతునికి ధ్యానం చేసి పనులు చేస్తే అది తప్పనిసరి అవుతుంది. కాలేదు కదమని ఢిల్ల పడవద్దు, కాలేదు కదమని నిదానం కావద్దు, కాలేదు కదమని కూల పడవద్దు. చేద్దామని ముందు కాలేయాలి, ముందు అడుగు వేయాలి, నడుస్తూనే ఉండాలి, చేసే పనులు చేస్తూనే ఉండాలి, ఒక్కొక్క మెట్టు లెక్కుతూనే ఉండాలి. మనం చేసే కష్టం మనం కరెక్ట్ చేస్తున్నప్పుడు ఆ పైవాని దయ, ఆ పరమాత్మని దయ, అంతా దేవుని దయ. మనం చేయకుండా ఏ కష్టం చేయకుండా చేద్దాంలే, రేపు చేద్దాంలే, చేద్దాంలే కష్టం, నిన్న పనే కదా కష్టం, ఇలా ఎందుకులే, తిందాం తాగుదాం, ఒక 1 గంట సేపు రెస్ట్ తీసుకుందాం, పడుకుందాం, మళ్ళీ మనసు నాడు చేద్దాం అనుకుంటే వేస్ట్ అంతా అయిపోతుంది, మొత్తం మునిగినట్టు అయిపోతుంది. అట్లా చేయకండి. ఈ రాశి వాళ్ళకు మళ్ళీ ఒకటి ఏముందంటే మాత్రం రజాగుణం. ఉన్న మాట ఉన్నట్టే మాట్లాడతారు, కటాకటి మాట్లాడతారు. 10 మందిలో కూర్చున్నా, ఇంట్లో ఉన్నా, బయట ఉన్నా మంచి యాలివి, మంచి అబ్బాయి, అరే వా మంచి అబ్బాయి, ఈ అమ్మాయి మంచి అమ్మాయి, వా మంచి తెలివిగల అబ్బాయి, తెలివిగల అమ్మాయి అని ఇలా మంచి పేరు వస్తుందండి. మీకు చాలా మంచి పేరు వస్తుంది. రాజా బతుకుతారు, సుఖంగా సంతోషంగానే ఉంటారు. కానీ కొన్ని రోజుల నుంచి మాత్రం ఆరోగ్యం చాలా దెబ్బతింటుంది. ఈ రాశి వాళ్ళకు చాలా దెబ్బ మీద దెబ్బ పడుతుంది. దెబ్బ మీద దెబ్బ పడితే ఎలాంటి మనిషి కూడా, ఎలాంటి జీవమైన కూడా కూలపడుతుంది. ఎంత గొప్పవాడు, ఎంత ధనవంతుడు, ఎంత బలవంతుడైనా కానీ దెబ్బ మీద దెబ్బ పడితే కింద పడతారు. చూడండి, దెబ్బ పడ్డ తర్వాత, కూలపడ్డ తర్వాత, కింద పడ్డ తర్వాత లేవాలంటే చాలా కష్టం. భూమి దెబ్బ చాలా ఘనమైన దెబ్బ తగిలిందంటే పైకి రాలేం. రెండోది ఏమిటిదంటే మాత్రం ఇంటి లోపల ఎంత శ్రద్ధ పడి పైసకు పైసా ఎంత కూడపెట్టినా కానీ అది ఆగటం లేదు.
ఆ లక్ష్మి ఎలా వస్తుంది అలాగే పోతుంది, కానీ ఆగటం లేదు. ఎక్కువ ఆలోచిస్తున్నారు ఈ రాశి వాళ్ళకి. ఇంట్లో ఉన్న వాళ్ళు చిన్న పెద్ద అందరూ ఒకటి ఐకమత్యంగా నడవాలి, పైమెట్టులు ఎక్కాలి, రాజా బతుకు బతకాలి, రాజాలేక నడవాలి. నలుగురిది ఎలా బతుకుతున్నారో మనం కూడా అలాగే బతకాలి, పైమెట్టులు ఎక్కాలి. మనం ఏదో పెద్దలు సంపాదించిన దానికి మనం చూసుకుంటే కూర్చుంటే కాదు, మనం కూడా కష్టపడాలి, 4 రాళ్ళు సంపాదించుకోవాలి, ఎంట పెట్టాలి, ముందర నడవాలి అని ఆలోచిస్తుండ్రు. కానీ ఆరోగ్యం చాలా దెబ్బతింటుంది, నష్టపోతుండ్రు, కష్టపడుతుండ్రు. అది కాక కొన్ని రోజుల నుంచి మాత్రం ఏది కలిసి రావడం లేదు, మనసు ప్రశాంతం అనేది లేదు. చేసేది ఒకటి, జరిగేది ఒకటి. ఒకటి చూడండి, అంతనికి మంచి జరిగే టైం వచ్చింది, కానీ ఏమిటిదంటే మాత్రం ఇంటి మీద ఉన్న దరిద్రానికి, ఇంటి మీద ఉన్న నరదృష్టి కన్నుకి అది ఏమైపోతుందంటే ఒక్కొక్క మెట్టు మీరు తగ్గుతున్నారు. అలా తగ్గేది కాదండి. భగవంతుని ధ్యానం చేయండి, ఆ బాలస్వామి ధ్యానం చేయండి, ఆ తిరుమల వాసుని ధ్యానం చేయండి, మీరు తప్పనిసరిగా పైకి వస్తారు. ఒకసారి గవ్వలిద్దాం. ఓం నమ శివాయ. వావ్, 5 చాలా మంచి గవ్వలు పడ్డాయండి. మిథున రాశి వాళ్ళకి ఆదాయం 8, యాయం 11, రాజపూజ ఫలం 1, అవమానం 7. చూశారా? గురుబలమేమో 8 ఉన్నది, శని బలమేమో 7 ఉన్నది. శని బలము 7 వచ్చి కూర్చున్నదంటే అది ఏడిపిస్తూనే ఉంటుంది. మనసుకి సతాయిస్తున్నదంటే ఇట్లా సతాయించదండి. 7వ స్థానం దానికి మంచిగా ఒక 7వ స్థానం వల్ల 7 అంతస్తుల బంగ్లాలో ఉంటే ఎంత హాయిగా అనిపిస్తుందో దానికి అంత హాయిగా అనిపిస్తుంది. 7 ఇంట్లో వచ్చి కూర్చున్నదంటే మాత్రం అది ఏడిపిస్తూనే ఉంటుంది. నెత్తి మీద కాలు పెట్టి తాండవమాడుతుంది అది. శనికి మహాజాగ్రత్తగా భగవంతునికి నమ్మి ఉండండి, దేవుని ధ్యానం వల్ల నడవండి, మంచి జరుగుతుంది. చెడు జరిగిది పక్కకు పెట్టండి, భగవంతుని మీద భారం పెట్టండి, నమ్మండి, నడవండి. మళ్ళీ వినాలనుకుంటే నాకు ఫోన్ ద్వారా మాట్లాడండి, మీ డౌట్ క్లియర్ చేసేస్తా, ఉన్నది మొత్తం చెప్పేస్తా. ఇంకా ఏమైనా వినాలనుకుంటే మొత్తం చెప్తా. నమస్కారం.